సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతున్న టీపీసీసీ నేత డాక్టర్ సగరపు ప్రసాద్. గౌరవ పాత్రికేయ విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ప్రజలంతా కంకణబద్దులై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ని మేయర్ని గెలిపించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని కాసింపేటలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు, ఈ గ్రామాన్ని గతంలో అన్ని రంగాల్లో మజీద్ మియా గారు వార్డు చూసినా, బజార్లో మురికాలు చూసినా, రోడ్లు చూసినా, వీధి లైట్లు చూసినా, కరెంటు స్తంభాలు చూసినా ఆయన చేసిన సేవలు మాత్రం ఇక్కడ కనపడుతున్నాయి. తర్వాత ఉన్న సర్పంచులు భిక్షం గారైనా, రాములు గారైనా అందరూ పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కాసింపేటలో రఫియా బేగం గారికి ఎందుకు ఓటేయాలని ప్రజల్ని మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక అప్పీల్ చేస్తున్నాం. సూర్యాపేట నియోజకవర్గంలో ఒక దుర్మార్గుడు, ఒక అవినీతిపరుడు, జైలు చేసేటంటే ఒక మాఫియా గత 10 సంవత్సరాలుగా, ఇది 12వ సంవత్సరంగా ఆయన యొక్క అరాచకాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేటని మొత్తం అతలాకుతలం చేసి సూర్యాపేటని బస్టు పట్టించాడు. ఎందుకంటే ఇక్కడ చూసాం సూర్యాపేటలో ఇప్పుడు మా ఊరు పక్కనే మోదినపురం ఉండేది, దాని పక్కన కాసింపేటలో మేము తిరుగుతున్నాం. ఎక్కడ ఏ వీధిలో చూసినా వీధి లైట్లు లేవు, కనీసం రోడ్ల పరిస్థితి బాగాలేదు, మున్సిపల్ కనీసం రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, స్కూల్ బిల్డింగ్ పరిస్థితి బాగాలేదు. ఎన్నిసార్లు ఈ వార్డు ప్రజలు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయినా ఆయన పట్టించుకున్న పాపన పోలేదు. మేము ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఒకటే అప్పీల్ చేస్తున్నాం. కాసింపేట ప్రజలందరికీ, అమ్మలకు అయ్యలకు అందరికీ ఒకటే, ఈ యొక్క రఫియా బేగం గారి యొక్క హస్తం గుర్తుకు ఓటేసి భారీ మేడతో గెలిపించాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక విధానం ఉంటే బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు అంటే దొందుతుంది, రెండు ఒక చేయకుండాలే ఒకే మాట మీద ఉంటాయి. వాళ్ళంతా చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. కాబట్టి కాసింపేట ప్రజలు ముఖ్యంగా ఈ రఫియా బేగం గారి యొక్క హస్తం గుర్తుకు ఓటేసి ఆ భారీ మేడతో గెలిపించాలి. అదేవిధంగా గెలిపిస్తే సూర్యాపేటలో మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ ద్వారా ఆమె ఇక్కడ అందుబాటులో ఉంటే ప్రజలకు నిరంతరం సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ రఫియా బేగం గారి యొక్క హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో మాట ఏంటంటే సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి ఏం చేసేది ఉండదు, ఆయన ఎంతసేపు ఆడడం తప్ప ఏం చేసేది ఉండదు. కాబట్టి ఆ పార్టీకి ఓటేయద్దని చెప్పి మాత్రమే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలకు. బీజేపీ పార్టీకి కానీ ఓటేయద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ రెండు పార్టీలు ఇక్కడ లేవు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన బ్రహ్మాండంగా నడుస్తుంది, ప్రజల వద్ద పాలన నడుస్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఇక్కడ ప్రజలంతా ముక్తఖండతో చూస్తారు. కాబట్టి ఈ యొక్క కాసింపేటలో చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.